ప్రైజ్ లార్డ్ అండి. అలంకారాలు మనం దేని అలంకరించుకోవాలంటే మనుషులము అలంకరించుకుంటాం కదా. పౌడర్ రాసుకుని తలదూపుకుని బ్యూటీ పార్లర్కి వెళ్ళి డ్రెస్సులు వేసుకుని అలంకరించుకుంటాం. ఆ అలంకరణ బట్టి కూడా మనిషికి ఆహం వస్తుందంట. నిజమే కదా. కొంతమంది అందాన్ని చూసి అతిశయపడతారు కదా. మరి కొంతమంది గుర్రాలను చూసి మరి పడతారు. కానీ అలాంటి అహంకారాన్ని బట్టి మనుషులకు కూడా అలంకరణ బట్టి అహంకారం కూడా వస్తుందంట. అలాంటిది అలంకరణ వద్దు, అహంకారం వద్దు అని వాక్యం చెలవిస్తుంది. అహంకారంలో 4 ఉన్నాయి. ఒకటంటే భవిష్యత్తు బాహ్య అలంకరణ, రెండవది అంతరంగ అలంకరణ. నేను రెండిట్ల గురించి చెప్తాను. ఇప్పుడు రెండిట్ల గురించి తర్వాత చెప్తాను. బాహ్య అలంకరణ అంటే ఆ యొక్క బాహ్య అలంకరణ ఎలా ఉంటుందంటే అది భక్తి లేని విశ్వాసం కలిగి ఉంటుందంట. బాహ్య అలంకరణ అంటే లోకంతో సమానమాట. భక్తి లేని విశ్వాసం కలిగి ఉంటుంది. మరి విశ్వాసం లేని క్రియలుగా కూడా ఉంటుంది. విశ్వాసం లేని క్రియలు కూడా ఉంటుంది. అది ఏ రీతిగా ఉంటుంది అంటే క్రియలేని ఆత్మతో, క్రియలు లేని విశ్వాసం ఉంటుంది, క్రియలు లేని ఆత్మతో కూడా ఉంటుంది. కాబట్టి అది బాహ్య అలంకరణ. మరి ఈ యొక్క యోబులో విశ్వాసం లేని క్రియలు ఏమంటున్నారండి? యోబు 4:24లో మరి ఆ యొక్క ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము అని మరి యాకోబు పత్రిక 4లో ఉన్నది. ఆ రీతిగా బాహ్య అలంకరణ ఆ రీతిగా ఉంటుందంట. మరి యొక్క మరి అలంకారాలు 4 కాబట్టి నేను బాహ్య అలంకరణ గురించి చెప్తున్నాను. మరి శరీరం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకా రెండవది ఏంటంటే అంతరంగ అలంకరణ. అంతరంగంలో మనము దేవుని యొక్క వాక్యం అలంకరించుకుంటే ఆ యొక్క అలంకరణ ఏ రీతిగా ఉంటుందంటే వినయము, విధేయత, జాలి, కనికరము, సత్యము, మరి ఇవన్నీ కూడా అలంకరణగా మనము హృదయంలో తలపోసుకుంటూ జీవిస్తామంట. కాబట్టి బాహ్య అలంకరణ వద్దు, కానీ అంతరంగ అలంకరణతో మనం ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క మనకి ఏ రీతిగా కనపడతాడంటే మరి యొక్క అంతరంగ పురుషుడు అందంగా కనిపిస్తాడంట. అందంగానే కాదు కనిపించేది, మనతో నడుస్తాడు. దేవుని మనం వెంబడించే వారముగా ఉంటాము. కాబట్టి అలంకారములు ధరించి అలాంటి అలంకారాలు దీవించి జీవించాలని చెప్తుంది. అప్పుడు అంతరంగ పురుషుడు అందంగా కనిపిస్తాడు, మాట్లాడతాడు, మనతో నడుస్తాడు. కాబట్టి బాహ్య అలంకరణ వద్దు, కానీ అంతరంగ అలంకరణ ఆయన సత్యము, విధేయత, నీతి, సమాధానం ధరించుకుంటే దేవుని వెంబడించేవారుగా, దేవుడు మనతో నడిచేవాడుగా ఉంటాడు. ఆ రీతిగా మనం ఉండాలని ఎలాంటి అలంకరణలో ధరించుకోవాలని వాక్యం చెలవిస్తుంది. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్న మినిస్ట్రీ గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఆమేన్.